హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రెండవ అధ్యాయమైన గర్భస్థుడైన శ్రీకృష్ణుణ్ణి దేవతలు స్తుతించుట దాన్ని తెలుసుకుందాం. కంసుడు యదుభోజ అందక వంశాల రాజ్యములను, సోరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పోతన, కేసి, తేనుకుడు, మున్నగు అను దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతాన్ని, అంటే ప్రస్తుతం బీహార్ రాష్ట్రము, జరాసంధుడు రాజ్యముగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజ్యాలతో సంబంధాలని తయారు చేసుకున్నాడు. ఆ తరువాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపను యదువంశం పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంసునిచే పీడితులైన యదుభోజ అందక వంశ రాజులు కురపాంచాల దేశాలను, కేకయి, శాల్వ, విదర్భ, నిషధ, విదేహ, కోసల దేశాలను ఆశ్రయించారు. యదువ రాజ్యంలో భోజ అందక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో భరతవర్షాన్ని పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్ఠింపజేసుకున్నాడు. దేవకీ వసుదేవులకు 6 పుత్రులను కంసుడు వరుసగా వధించాడు. పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్థించారు. కానీ వారందరూ చివరకు అతనికి పూజించువారే అయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినది. శ్రీకృష్ణుడి ప్రధానాంశమైన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండిటినీ కలుగజేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందుకు ఆమె హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతడిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది. కంసుని దురాఘాతాలచే భయభీతులైనట్టి యదువంశీయుల పట్ల కరుణాతరంగుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినా విశేషంగా యదుపతి అయి ఉన్నాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. అయితే భగవానుడు వివిధ శక్తులు కలిగి ఉన్నవాడు అని వేదములందు చెప్పబడింది. ఈ శక్తులన్నీ అంతర్భావితంగా వర్తిస్తూ ఉంటాయి. వాటిలో యోగమాయ ప్రధానమైనది, సర్వదా రమణీయమైనది. అందమైన గోవులతో నిండి ఉండే ఆయన బృందావనంలో ప్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులలో ఒకతైన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులెందరో కంసుని దురాఘాతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదురైపోయారు. వారిలో కొందరు కొండ గుహల్లో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు: దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశ అయిన శేషుడు ప్రస్తుతం దేవకీ గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోకి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణశక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో సంద యశోదులకు పుత్రికగా జన్మింపగలవు. నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందుకు శీఘ్రముగా కోరికలను తీర్చుదానవైనందున జనులు నిన్ను గంధదీప పుష్పాలతో పూజిస్తారు. లౌకిక సిద్ధులు కోరేవారు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాదిక, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే వివిధ నామాలు కలిగిన రూపాలతో నిన్ను అర్చిస్తారు. శ్రీకృష్ణుడు యోగమాయ సోదరుడు, సోదరి, పరమశక్తివంతుడు, పరమశక్తి స్వరూపిణి ఆవిర్భవించారు. శక్తివంతుణ్ణి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి సర్వదా శక్తిమంతునికి ఆధీనంలో ఉంటుంది. లౌకికులైన వారి శక్తి ఆరాధికులై ఉంటారు. కాగా భక్తులు శక్తిమంతుణ్ణి ఆరాధిస్తాడు. శ్రీకృష్ణుడు పరమశక్తివంతుడు. భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమశక్తి స్వరూపిణి. నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిమంతుణ్ణి, శక్తిని ఇరువురిని పూజిస్తారు. అందుకే విష్ణు ఆలయాల్లో, దేవి ఆలయాల్లో వందలు వేలాదిగా ఉన్నాయి. ఒకప్పుడు వారిని ఏకకాలంలో పూజించడం కూడా జరిగింది. శక్తి ఆరాధకుడు శ్రీకృష్ణుని బహుశ్య శక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించేవాడు. అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా పొందగలిగిన ఆధ్యాత్మికోన్నతికను కోరేవాడు. కృష్ణ భక్తి భావనలో పరమశక్తివంతుణ్ణి అర్చనలోనే నెలకొలపాలి. నా అంశ అయిన అనంతశేషుడు దేవకీ గర్భంలో ఉన్నాడు.
బలవంతంగా రోహిణి గర్భంలోకి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడిగా తెలియబడుతూ ఆధ్యాత్మిక బలాన్ని మూలమవుతాడు. దాని చేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలడు. అందువలన నా అంశ అయిన అనంతుడు తన ఆవిర్భావం తర్వాత సంకర్షణుడిగా బలరాముడిగా పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. న్యాయమాత్మ బలహీనేన లభ్య అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. బలరాముని అనుగ్రహం లేనిదే ఎవరైనా ఆత్మానుభవ పరిస్థితిని చేరజాలరని దీని అర్థం. బల అంటే శారీరక బలం కాదు. శారీరక బలంతో ఎవ్వడూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు. దానికి బలరామునిచే సంకర్షునిచే ఒసగబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరం అవుతుంది. అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాల్లో నిలిచి ఉన్నాయి. లౌకికంగా ఈ భరణ శక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడినప్పటికీ నిజానికి అది సంకర్షుని శక్తి ప్రకటితమే. బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలం, ఆది గురువు అయినప్పటికీ అందుకే బలరాముడు అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువే అయి ఉన్నారు. ఆధ్యాత్మిక శక్తిని ఒసగే భగవద్రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి అయి ఉంటాడు. గురుదేవుడు శ్రీకృష్ణ కరుణ ప్రకటితమే అయిన శ్రీ చైతన్య చరితామృత అనే గ్రంథంలో చెప్పబడింది. దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపింపబడిన యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసిన తరువాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తివంతుడైన భగవానుని పరమశక్తి అయినటి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భాన్ని మార్చినప్పుడు దేవకీ రోహిణీలు ఇద్దరు కూడా యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు. దానినే యోగనిద్ర అంటారు. ఇది జరగగానే దేవకి సప్తమ గర్భం నష్టమైందని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకి తనయుడైనప్పటికీ రోహిణీ మాతనందు ఆవిర్భవించినట్లే ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తర్వాత దేవాది దేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు అయిన శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింతమైన ఐశ్వర్యపూర్ణంతో వసుదేవుని మనసులోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలిత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచి ఉన్నాడు. తరువాత దేవకీదేవి హృదయంలోకి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్ఖలనం ద్వారా అతడు దేవకీ గర్భంలోకి చేరలేదు. దేవాది దేవుడు తన అత్యంత శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. స్త్రీ గర్భంలో బీజప్రదమైన సాధారణమైన పద్ధతిలో జన్మించవలసిన అవసరం అతనికి ఏమాత్రం లేదు. దేవాది దేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ప్రకాశమైన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దహింపజేసేవిగాను ఉంటాయి. వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్రూపం శ్రీకృష్ణుని మూలరూపం అభిమనము. అచ్చటిచే విశేషముగా హృదయంలో శ్రీకృష్ణ రూపము ప్రకటితమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది. ధామం అనేది శ్రీకృష్ణుని రూపానికే కాకుండా అతని నామగుణ పరివారాలకు కూడా అన్యమవుతుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటితమవుతాయి. ఈ విధంగా దేవాది దేవుణ్ణి నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకి మనస్సులోకి ప్రవేశించింది. అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పున ఉదయించే చంద్రుని ఇవ్వబడిన చందంగా అది జరిగింది. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకి శరీరంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణంశలు, నృసింహ అలాగే వారాహాది అవతారములు అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వారు కూడా ఎటువంటి భౌతిక స్థితులకు లోను కాకుండా ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు సర్వసృష్టికారుడైన దేవాది దేవునికి నివాసంగా అయ్యింది. పరబ్రహ్మానికి నివాసమైనప్పటికీ కంసగృహంలో బందీ అయ్యున్న కారణంగా ఆమె అణచబడిన అగ్ని వలె వ్యర్థమైన విద్య వలె గోచరించింది. అగ్నిలో కొండను పెట్టినప్పుడు దాని వెలుగులు బయటకు కనపడవు. అట్లే జనసామాన్యుని లాభం చేయని వ్యర్థం విద్య కూడా గుర్తింపబడదు. కంసుని కారాగృహంలో బంధింపబడినందుకు దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోయారు. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాది దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని వెంటనే అర్థం చేసుకుని
ఆమె పూర్వం ఎన్నడూ అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను చంపనున్న దేవాది దేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకుని ఆ కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకిని ఏం చేయాలి? నిశ్చయంగా ఆమె విష్ణువు అంటే కృష్ణుణ్ణి తన గర్భంలో ధరించి ఉన్నది. అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు వచ్చేశాడనేది నిశ్చయమే. శీఘ్రమే నేను దేవకిని చంపనప్పటికీ అతని కార్యం భగ్నం కాబోదు అని కంసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. విష్ణువు యొక్క ప్రయత్నాన్ని ఎవ్వరూ భగ్నం చేయలేరని కంసుడికి బాగా తెలుసు. భగవన్ నియమాలు ఉల్లంఘించడానికి బుద్ధివంతుణ్ణి ఎవడైనా అర్థం చేసుకోగలుగుతాడా? అసురులు ఎన్ని అవతారాలు కలుగు చేసినప్పటికీ భగవంతుని ప్రయోజనం నెరవేరియే తీరుతుంది. నేనిప్పుడు దేవకిని వధిస్తే విష్ణువు తన పరమ సర్వశక్తులను మరింత తీవ్రంగా ప్రయోగిస్తాడు. దేవకిని ఇప్పుడు చంపడం అనేది అత్యంత హేయ కార్యమే అవుతుంది. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా ఎవ్వడునూ తన ఖ్యాతిని నశింపజేసుకోకూడదు. ఇప్పుడు నేను దేవకిని వధిస్తే నా యశస్సు నశిస్తుంది. దేవకి ఒక స్త్రీ, నా ఆశ్రయంలో ఉన్నప్పటికీ ఇంకనూ ఆమె గర్భవతి. ఆమెను వధిస్తే నా కీర్తి, పుణ్యం, దీర్ఘాయువు అన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయని కంసుడు తనలో తాను తలుచుకున్నాడు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.